గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ లో అల్వాల్లో జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా అసలు ఎంత ఘోరం అంటే 9వ తరగతి చదువుతున్నారు. వెంకటాపురంకి సంబంధించిన కాలనీ ఉంటుంది కదా, అక్కడ 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 20వ తారీఖున ఈ బతుకమ్మలు నడుస్తున్నాయి కదా, ఇంట్లోనేమో స్కూల్లో బతుకమ్మ ఉన్నది, బతుకమ్మ సెలబ్రేషన్కి పోతున్నామని తల్లిదండ్రులకు చెప్పి వీళ్ళు స్కూల్కే పోలే. ఆ రోజు 20వ తారీఖున పోకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కడికో పోవాలా, ఏదో పిక్నిక్కి పోవాలా, ఎక్కడో ఏదో ప్లేస్ చూసి రావాలా అనేది ఆ పిల్లల ప్లాన్. 9వ తరగతి ఏముంటుంది, మైనర్ పిల్లలు అంటే 13-14 సంవత్సరాలు మాత్రమే, ఏం లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కదా, దీని ప్రభావమే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సోషల్ మీడియా లేదంటే ఇగో ఇట్లా పిల్లలకు ఫోన్లు వచ్చేసినాయి. అట్లాగే ఈ మాధ్యమాల వల్ల అసలు ఏం ఆలోచిస్తున్నారో ఇక ఒక మాటలో చెప్పాలంటే ఆగమే. ఇక 9వ తరగతి చదువుతున్న ఈ ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడో పిక్నిక్కి పోదామని అనుకున్నారు, స్కూల్కి పోతున్నామని తల్లిదండ్రులకు రోజట్లాగానే బతుకమ్మ సెలబ్రేషన్ ఉందని మంచిగా తయారయ్యి పోయినరు 20వ తారీఖున. ఎక్కడికి పోయినరు వాళ్ళు, ఫస్ట్ ఏమో సికింద్రాబాద్కి పోయినరు. సికింద్రాబాద్ నుంచి ఓయూకి వచ్చిండ్రు. ఓయూకి వచ్చి ఆ తర్వాత అటు ఇటు గందరగోళంగా చూస్తుంటే ఇక్కడ ఓయూకు దగ్గరలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరు వచ్చేసి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే, జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగి, అది కూడా గండికోట మధు. అట్లాగే ఆయన స్నేహితులు వంశీ అరవింద్, ఆయనకి 22 సంవత్సరాలు, ఇంకొకరికి మల్లేశ్వర్ నగర్కి చెందినటువంటి నీరజ్. వీళ్ళందరూ కూడా స్నేహితులు, బంధువులు ఏదన్నా అనుకోండి. వీళ్ళు ముగ్గురు ఏం చేసిర్రంటే ఫస్ట్ ఈ జిహెచ్ఎంసీలో ఎవరైతే పనిచేస్తున్నాడో మధు అనేట ఆయన ఈ పిల్లల్ని అబ్జర్వ్ చేసిండో. అక్కడ ఓయూ దగ్గర బస్ స్టాండ్లో కూర్చొని ఎటు పోదాం, ఏంది, ఇంటికి పోదామా లేకపోతే ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. మాటలు కలిపిండు, కలిపి ఏం చేసిండు అని అంటే మాయ మాటలు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇక అమాయకంగా ఉంటారు కదా, ఎవరు ఏం పెట్టినా కొంచెం మంచిగా మాట్లాడినా సరే ఇక పడిపోతారు అంతే, వాళ్ళ మాయ మాటల్లో పడిపోయినరు. ఆ ముగ్గురు ఆడపిల్లలకి మాటలు కలపడం స్టార్ట్ చేసిర్రు. మీరు ఎక్కడ వాళ్ళు, ఏంటి, ఎటు వెళ్ళాలనుకుంటున్నారు అంటే చాలా అమాయకంగా ఈ పిల్లలు కూడా మేము ఇట్లా అనుకుంటున్నాం, మేము ఇట్లా ఇలా వెళ్దాం అనుకుంటున్నామని యాదగిరి గుట్టకి వెళ్దాం అనుకున్నారట. యాదగిరి గుట్ట చూడాలని అనుకుంటున్నాము అని చెప్పిరట. అంతే. ఏం చేసిర్రు, అచ్చా యాదగిరి గుట్టనా, మేము తీసుకెళ్తాం, మీకు ఎందుకు, మీరేం ఫికర్ చేయొద్దు, ఎవరికి ఏం చెప్పొద్దు, మేము తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని దిగబెడతామని ఈయన ఏం చేసిండు, ఈ మధు ఈ మిగతా ఇద్దరికి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నాడు. ఇక దొరికిపోయినరు, అమాయకంగా ఉన్నారు. ఇక వాళ్ళ ప్లాన్ వాళ్ళకున్నది. ఈ అమాయకులకి, ఈ ముగ్గురు ఆడపిల్లలకు తెలియదు కదా. ఏం చేసిండ్రు, 6 కలిసి, అంటే ముగ్గురు ఆడపిల్లలు, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పేర్లు, వీళ్ళందరూ యాదగిరి గుట్టకు పోయినరు. యాదగిరి గుట్టలో దర్శనం కూడా చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత ఈ సోమేష్ అనేటటువంటిది ఒక లాడ్జ్ ఉంది, సోమేష్ లాడ్జ్. ఈ సోమేష్ లాడ్జ్లా వీళ్ళు ముగ్గురు 3 రూమ్లు సపరేట్గా బుక్ చేసిండ్రట. రూమ్లు బుక్ చేసేటప్పుడు కనీసం వీళ్ళ ఆధార్ నంబర్ ఏంది, అసలు వీళ్ళెవరు, వాళ్ళతో పాటు ఈ మైనర్లు ఉన్నారా, అసలు వీళ్ళెవరు, 3 రూమ్లు వాళ్ళకెందుకు, ఇవన్నీ అడగాలనా లేదా. హోటల్ పైసలు వస్తున్నాయి, బస్ ఏది ఏమైతే మనకెందుకు అనుకున్నాడు. హోటల్ రూమ్లో లాడ్జ్ రూమ్లు బుక్ చేసిండు. ముగ్గురు కూడా ఈ 3 రూమ్లల్లా ఈ అమ్మాయిల మీద అత్యాచారం చేశారు. చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమీ ఎరగనట్టు తీసుకుపోయి మళ్ళీ ఎక్కడైతే ఓయూ క్యాంపస్ దగ్గర బస్ స్టాండ్ ఉందో, ఎక్కడి నుంచి అయితే ఆ పిల్లల్ని తీసుకొచ్చిరో ఆ బస్ స్టాండ్లో వదిలేశారు. ఇక 20వ తారీఖున మిస్సింగ్ అయినారు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఏందమ్మా మీ ముగ్గురు అమ్మాయిలు స్కూల్కి రాలేదు, ఇవాళ మరి బతుకమ్మ సెలబ్రేషన్ ఉండే, ఏమైంది అని పేరెంట్స్కి ఫోన్ చేసిర్రు 20వ తారీఖున. ఈ ముగ్గురు ఆడపిల్లల వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు అదేంటి బతుకమ్మ సెలబ్రేషన్ ఉందని స్కూల్కే వచ్చిండ్రని వాళ్ళు అంటారట. ఇక తెలిసిన వాళ్ళకి, పక్కింటోళ్ళకి, మీరు మా అమ్మాయిని చూసిండ్రా, మా బంధువుల ఇంటికి పోయిందా, ఇట్లా ఇలా ముగ్గురు ఆడపిల్లలకు సంబంధించిన పేరెంట్స్ తెలిసిన వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేసిర్రు. లాస్ట్కి వస్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిర్రు.
కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళు ఆ నెక్స్ట్ డే ఈ అత్యాచారం మీద అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని ఆన్నే బస్ స్టాండ్లో వదిలేసారు కదా, వాళ్ళు గమ్ముని ఇంటికి పోయారు. ఇప్పుడు రాత్రంతా ఆడపిల్లలు మిస్సింగ్. ఏ పేరెంట్స్ అయినా ఏం ఆలోచిస్తారు, అసలు ఏడిపోయినరే ఏంది ఇప్పుడు వచ్చిర్రు, అసలు నిన్నంతా ఎటు పోయినరు ఏంటి అని గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పారు. మేము ఇట్లా పోదామనుకున్నాం, మేము ఈడికి పోయినాం ఆడికి పోయినాం, తర్వాత ఇక్కడ ఇగో వీళ్ళు మమ్మల్ని తీసుకుపోయారు, యాదగిరిగుట్ట పోయినాం, దాని తర్వాత ఇగో ఈ హోటల్ రూమ్లో మా మీద ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు అని. మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంది. అట్లాగే ఈ 19 ఏళ్ళ ఎవరైతే ఫస్ట్ ఈ మధు అనేట ఆయన ఉన్నాడో వాడు అంటే జస్ట్ అంటే మేజర్ అయింది 1 సంవత్సరం క్రితమే. ఎంత దారుణమైన పరిస్థితుల్లో మగపిల్లల ఆలోచన ఉంటుంది. అట్లాగే ఈ ఆడపిల్లలు కూడా మైనర్ అయితే మీకు తెలీదా, బయట సమాజం ఎట్లుందో తెలీదా, ఆ వీడియోలు కూడా చూస్తున్నారు కదా, అది తెలీదా? పేరెంట్స్ లేకుండా మీకు ఏదొస్తే అది మేము పోతాంలే, మేము పోయేసి రావచ్చులే అని ఇంట్లో అబద్ధాలు చెప్పి పోతే ఏమవుతుంది అనేది ఈ ఇన్సిడెంట్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఎందుకంటే ఇగో ఇట్లా ఈ 3 ఆడపిల్లలు మోసపోయిర్రు, ఈ 3 ఆడపిల్లల్ని ఎవరు ఏం చేసిర్రు ఎట్లా చేసిర్రు అని. ఈ ఆడపిల్లల్ని తీసుకుపోయి టెస్టులు చేస్తే అవును వీళ్ళ మీద అత్యాచారం జరిగింది అనేది ఒకటి, తర్వాత తీసుకుపోయి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏం కౌన్సిలింగ్ ఇస్తారు ఏంది, వాళ్ళ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అసలు సమాజంలో గింత ఘోరాలు జరిగిన తర్వాత ఏడ బతుకుతున్నాం, ఏడుంటున్నాం, సెల్ ఫోన్లల్లో అడ్డమైనవి అన్నీ ఏమేం చూస్తున్నారు. పిల్లలు కరోనా తర్వాత ఈ సెల్ ఫోన్ తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టుడే పాపమైంది. ఘోరమిగా ఏం చూస్తుండ్రో తెలియదు. పేరెంట్స్ ఏమో వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉంటారు. ఇక అసలు యూజ్లెస్ కంటెంట్ అంతా కూడా ఇంట్లోనే వస్తున్నట్టు లెక్క. నిజం చెప్పాలంటే కూడా పిల్లలు గేమ్స్ వరకు పరిమితం అవుతారు, లేకపోతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నారు అనుకునే భ్రమలో ఇంకా పేరెంట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఆ లైన్స్ అన్నీ కూడా చెరిపోయింది. మీ పిల్లలు చూస్తుంది ఎడ్యుకేషనల్ వీడియోస్ అసలే కాదు, వాళ్ళు చూస్తుంది అంతా కూడా చెప్పొద్దు, కానీ నిజంగా చెప్పాలంటే అడల్ట్ కంటెంట్సే చూస్తున్నారు. బికాజ్ ఆ తెలియనటువంటి ఏజ్లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది వీటికే కాబట్టి డెఫినెట్లీ ఆ కంటెంటే చూస్తున్నారు. కాబట్టి ఇగో ఇట్లా ఈ మైనర్ బాలికలు ఇలా ట్రాప్లో పడ్డమే కాదు, ఆ తర్వాత ఇగో ఇంత అనర్థం జరగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది. ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు 3 లోపలేసారు, తోముతారు, కేసులు పెడతారు, ఇంకోటి అవుతుంది. ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయింది, నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ కాదా, రేపు తెల్లవారే ఇంకో ఇన్సిడెంట్ కాదా, రాసిస్తారా ఎవరైనా? అంతే, ఒక ఇన్సిడెంట్ లాగా చెప్పుకుంటున్నాం, ఇట్లా కావద్దని కోరుకుంటున్నాం, ఆ తర్వాత అంతే తెల్లారుతుంది, మళ్ళా ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ ఇట్లాంటిదే. ఇంకా ఎన్నాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మళ్ళా రైట్స్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంత ఘోరం ఎందుకైందని మాట్లాడతారు, కానీ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది? అట్లాగే ఈ మగ పోరగాళ్ళ పేరెంట్స్ కూడా అంతే దారుణంగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి కూడా. వాళ్ళ కొడుకు ఇట్లా చేస్తాడని వాళ్ళు కూడా ఊహించరు కదా, ఎవరు కూడా కోరుకోరు కదా, ఆహా మా కొడుకు అబ్బా అద్భుతమైన పనులు చేసిరు, మగ పొలాలు గట్లనే ఉండాలని ఎవరు మెచ్చుకోరు కదా, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు 6 పేరెంట్స్ ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. వాళ్ళ చుట్టాలు, ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఎంత తొందరగా వాకిపోతుంది ఈ వార్త. మనం ఇక్కడి వరకే ఈ వార్తని ఇట్లా చెప్పుకొని మనం బయటకు వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు నేను చెప్పిన ఈ 6 పేరెంట్స్ యొక్క పరిస్థితి ఏంది, వాళ్ళ సమాజంలో అసలు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉంటుందా, ఇంకెన్ని ఘోరాలు ఇట్లాంటివి జరగాలి, ఇంకెప్పుడు మారతాము, ఇంకెప్పుడు గవర్నమెంట్స్ మేల్కొని అసలు ఇట్లాంటి దరిద్రమైన కంటెంట్ రాకుండా కట్టడి చేస్తుంది. యాప్స్ ఇంకేదో తీసేస్తున్నారు కదా, అట్లాంటిదే ఇట్లా అడల్ట్ కంటెంట్ రాకుండా సర్టెన్ ఏజ్ వరకు అసలు రావద్దు, చూడ్డానికే వీలు లేదు అనేటువంటిది ఏదన్నా సిస్టమ్ తీసుకురావచ్చు కదా. ఇది అందరి పేరెంట్స్ మధ్యలో ఉన్నటువంటి మాట. నేను ఈరోజు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అది. చాలా మందిని కలిసి మాట్లాడుతుంటాం కాబట్టి, చూస్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దరిద్రం ఏదైనా ఉంది అని అంటే మన చేతిలో ఒక ఆటమ్ బాంబుని పెట్టుకొని మనం తిరుగుతున్నాం. ఇది పోనంత వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, ఇట్లాంటివి చూస్తూనే ఉంటాం.
ఇక సమాజం మారాలని మనం ఏదో మాట్లాడుకోవడం తప్పించి అదేం మారదు, ఇదే కంటిన్యూ అవుతుంది. ఇది మారితే తప్పించి, ఇందులో ఉన్నది మారితే తప్పించి మన సమాజం అయితే మారే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఈ యాదగిరి చుట్టుపక్కల యాదగిరి గుట్టకు పోయినరట, అదైందట ఇదైందట అని చెప్పుకోవడం తప్పించి ఇందులో మనం ఆశించాల్సింది ఒకటే, ఇట్లాంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉండాలి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకోటి జరగకుండా ఉండాలని మాత్రమే మనం కోరుకోగలుగుతాం, అంతే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.